హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ థింగ్ చూపించాలనుకుంటున్నాను. అదేంటో ఆలస్యం చేయకుండా చూసేసాను. ఇంకా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇది చూసారా అండి? చూసుంటే మీరు దీన్ని ఏమంటారు, అసలు ఇది ఏంటి మీకు తెలుసా? కామెంట్ చేయండి. నాకైతే ఏం తెలీదు. లాస్ట్ వీక్ నేను సాటర్డే గుడికి వెళ్ళినప్పుడు నాకు పంతులు గారు అయితే ఇది ఇచ్చారనమాట. సో నేను ఏంటని అడిగినప్పుడు ఇది ఆంజనేయ స్వామి రోమాలని చెప్పి ఇచ్చారనమాట. చూస్తే ఫ్లవర్లా అనిపించింది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి చూస్తే చూసారా, ఆంజనేయ స్వామి బొట్టు ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అమేజింగ్గా అనిపించింది నాకు. అండ్ పంతులు గారు నాకు చెప్పింది ఏంటి అంటే, ఇది ఆంజనేయ స్వామి రోమాలు, బొట్టు అనేది ఆంజనేయ స్వామి బొట్టు ఈ సీడ్స్ నుంచే రెడీ అవుతుంది. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇదైతే ఇక్కడ దొరకదమ్మా, నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, సో వాళ్ళు మాకు ఇచ్చారని చెప్పేసి ఇంత అరుదైన ఆంజనేయ స్వామి బొట్టు అయితే మాకు పంతులు గారు ఇచ్చారనమాట లాస్ట్ సాటర్డే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను పంతులు గారిని అడిగాను. తను ఏం చెప్పారు అంటే, లోపల సీడ్స్ ఉన్నాయి కదండి, సీడ్స్ తీసుకుని చేతి మీద వేసి కొంచెం వాటర్ తోటి ఇలా అన్నాం అనుకుంటే వచ్చేస్తుందంటే ఆ బొట్టు మనం నుదుట పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందని చెప్పారు. బట్ ఆయన చెప్పింది అయితే ఇది ఇక్కడ ఎక్కడా దొరకదు, కోట్లు ఇచ్చినా సరే ఇక్కడ దొరకదు, నల్లమల ఫారెస్ట్లోనే ఉంటుంది. ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు. అదృష్టవశాస్తు మేము ఆ రోజు వెళ్ళడంతో మాకు ఒకటైతే ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట, అందుకే వీడియో అయితే తీస్తున్నాను. ఆలస్యం చేయకుండా దీన్ని బొట్టులా చేసేసి పెట్టేసుకుంటాము. సో నేనైతే సీడ్స్ తీసుకున్నాను, కొంచెం వాటర్, ఒక డ్రాప్ వాటర్ వేసాను అనమాట. ఆ సీడ్స్ అన్నిటిని కరగదీస్తున్నాను. వావ్, అమేజింగ్ అండి. చూడండి, ఆంజనేయ స్వామి బొట్టు కలర్లో వచ్చేస్తుంది అనమాట మనకి. మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి బొట్టు అయితే పెట్టుకుంటాం కదా, మంచి జరుగుతుందని. ఎప్పుడు అనుకునేదాన్ని బొట్టు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో మిస్టరీ అయితే నాకు తెలిసిపోయింది అనమాట, ఆ బొట్టు యొక్క మిస్టరీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బాగుందో బొట్టు ఇది. సో మంచిగా తీసి బొట్టు అయితే పెట్టేసుకున్నాను. క్లియర్ నాకు ఇది ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నిజంగా నాకు, మా వారికి, మా బాబుకి పెట్టుకోమని చెప్పి అయితే ఈ బొట్టు ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ చిన్ను బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చిన్ను బ్లాగ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.